ఎక్కువ మాట్లాడతాడు కాబట్టి 6 లక్షలు కూడా చెప్పు. 6 లక్షలు Audio Jungle. A few minutes later. చెలియా 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 పైడి పైన నీకు దిగులే లేదా అని పాడంగా నువ్వు ఏంది మాట్లాడతారా నువ్వు? బాబా పోయి 1.5 రోజు అవుతుంది ఇప్పుడు కనపడక. చేయొద్దు నన్ను దొంగని చేయొద్దు కిడ్నాప్లు ఇవన్నీ మాట్లాడుతున్నాము. నువ్వు వడుతాడు అబా బెంగా లేదు మళ్ళీ పెళ్ళమైతే జీన్స్ ఎందుకు వేసుకున్నావు అని కొట్లాడినావు, గుడి పోయి ఎంతసేపు ఎందుకు లేట్కి వచ్చినావు అని కొట్లాడినావు, కేక్ ఎందుకు కట్ చేయించినావు, తాగి వచ్చి ఎందుకు ఇంటికాడ రగడ్లు పెట్టుకున్నావు, నువ్వు ఎక్కించిందంతా నువ్వు ఎక్కించిందంతా చేసుకుంది కదా. నేను ఎక్కించినా నువ్వు కక్ష పెంచుకున్నావు అంతే కదా. అంతే కక్ష పెంచుకున్నావు. నేను కక్ష పెంచం పెట్టుకున్నాడా అర్థమైందిలే, నీ నువ్వు చెప్పుకున్నావు. దేవుడు చెప్తాడు ఖచ్చితంగా మార్గం చూపిస్తాడు. అబాబు ఏడుంది అనేది తెలుస్తుందని నేనైతే ఎట్లయితే నిద్రాహారాలు మాని తిండి తినకుండా మంచి నీళ్ళు కూడా ముట్టకోకుండా ఎట్లయితే కూర్చున్నానో ఓన్లీ స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ పెట్టుకుని ఉపవాసం ఇంట్లో చేయడంలే కదా ఇంట్లో వంట సిగ్గులే మళ్ళీ జొమాటోలు అంట, మన ఉపవాసం మన జొమాటోలు అంట. ముక్కోటిది ఏంది? ఏ ముక్కుండవు? నేను ఇంట్లో పొయ్యి వెలిగించాను అని ముక్కున్నా. ఎవడో హోటల్లో పొయ్యి వెలిగిస్తే నాకేం సంబంధం? ఇంట్లో తిన్నాను ముక్కున్నా, బయట కూర్చుంది అంటే ఆ బాబు నెత్తికి కూడా బలం వద్దా నాకు? ఆ బాబు గురించి ఆలోచించడానికి బలం వద్దా? అవును, మళ్ళీ ఆ బాబు మీద నాకు ఎంత ఉంది బాధ్యత అనేది నిరూపించుకోవాలి కదా. నిరూపించుకో, స్విగ్గీలో అవన్నీ ఆర్డర్లు పెట్టుకుని నిరూపించుకో. స్విగ్గీలో అవన్నీ ఆర్డర్లు పెట్టుకుని నిరూపించుకో. నీకేం రైడు నొప్పి? అయ్యో నాకేం నా బొంగ ఏమైనా పోయి బొంగేమవుతుంది. అందుకే ఆ బాబు పోయింది. ఆ బాబుని వేరే ఒక వ్యక్తి చూసినాడంట. దేవుడు అదే ఇప్పుడు కనపడినాడు దేవుడు మనకి. మళ్ళా తెలిసిపోతాయి కదా దేవుడు దొంగడు రాజేవుడు బట్టడేవుడు ఆల్రెడీ 99% తెలుసు ఎవరు అనేది. నాకు సాక్ష్యాలు లేక మూసుకొని కూర్చున్నా, లేకుంటే సాక్ష్యం ఇట్లా ఒకటి దొరికినా వాడమ్మ వాడు 10 పుట్టుకలు మళ్ళా గుర్తురాల వానికి. అట్లా ఇరికిచ్చి వాడిని ఏం చేయాలి అట్లా చేస్తా. అది ఇరికిచ్చేదని నేను ఒప్పించుకున్నా చూడ. ఇరికిచ్చి అంటే వాడు చేసిన పనికి ఇరికిస్తారంగా. ఎన్ని మంది ఇరికిచ్చేటావు నువ్వు? ఎంతమంది ఉన్నారు నా తిహార్ జైల్లో ఉన్నారు? 50 మంది. ఊరినోడు సిగ్గు మనం మారబోతుంది కానీ మళ్ళా ఎప్పుడు అట్లా చూసి నానింద పడి చచ్చిపెట్టావు. అర్థమైంది నువ్వు నా గురించి మాట్లాడుతున్నామని. రాన్లే ఫోన్ చేయి కాల్చుంటే. ఫోన్ చేసి ఆల్రెడీ పిలిపిడమైంది, నీ ఫోన్ చేసి నువ్వు రానడం అనిపించింది. ఇప్పుడు నువ్వు కూడా ప్రేక్షకుడుగా నువ్వు నా పాత్రలో ఉన్నావు కాబట్టి నువ్వు ఇందు వాడు పాత్రలో నేనేట్టుకుంటాను. నువ్వే మీనా? అంత లేదు నువ్వు కళ్ళ కట్టినట్లు చెప్తాడు. ఆ కళ్ళ నీ కళ్ళతో నువ్వు చూసి ఆ వ్యక్తి వాడిని కానీ ముక్కలు పండబెట్టి నరికిన పర్లవన్నీ మేము చట్టానికి అప్పచెప్తాము. చట్టం పట్ల మాకు గౌరవం ఉంది. చట్టం ఏం చేస్తే దాన్ని మేము చుట్టుబడి ఉంటాం. చట్టం పోడ్చి పొయ్యిలేదు నూనెలోకేసి కాల్చి ఈడు మళ్ళీ ఈ కోతిమొగమన్నాడు ఈడు చూడు మీ అక్రమ సంబంధాలు పక్కన పెట్టు. రెండు ఫోన్ చేసిన ఇప్పుడు ఎంతసేపా? నేను వానమ్మ తిండి తినకుండా 2 రోజుల నుంచి కూర్చున్నానే ఆ బాబు కోసము. యాడుందే ఏం కథ, ఏమన్నా ఆ బాబు తినిందే లేదా, ఏమన్నా నీళ్ళు తాగిందే లేదా అని మీకేమన్నా ఒక మా మనిషి పట్ల ఏమన్నా ఉందా? మాకేమి లేవు జాలి దయ ఏ గుణాలు లేవు. అవ మీద నీ గుణాలు కాదు, గురుపం చెక్కుతేనే వచ్చేది నీ గుణాలని. నువ్వు మాట్లాడతాము అంటే నీ మాట వినకపోతే కిడ్నాప్ చేస్తావు, నీ మాట వినకపోతే చంపేస్తావు. ఎవడు చేస్తారు కిడ్నాప్ లో? ఉండవు నిజము. నువ్వు యాడ్ చూస్తావు
మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు ఏదనగానే ఏదైనా ఉన్నట్టుండే మాట్లాడండి ఏందనగానే నువ్వే 10,000 లెక్కించి ఎట్లా మాట్లాడాలో నేర్పించి పంపించకూడదా ఆ పక్క సందులో ఉండు ఇట్లా ఇరకల సందులో వస్తాడు ఏమైనా డబ్బులు ఇస్తాడు నువ్వు ఏం చూసినావు ఎట్లా చేసినావు వాడు నచ్చినట్టు చెప్పు ఓకేనా నువ్వు చేపించు మాకుండవే మాట్లాడవై నువ్వు చూసినట్టు చెప్పి ఏం జరిగింది చెప్పు అంతా చూసాను ఆటోలో గట్టిగా మాట్లాడినా పోతా అంటే నోట్లోకి ఇప్పుడు మాట్లాడతావా నువ్వు 2 కిలోమీటర్లు ఉరికినాను ఆ పాప పోతా అంటే నువ్వు ఆ పాపను చూసినావా యాడ్ చూసినావు కమలానగర్ లో చూసినావు చూసినంటే ఏం చేసినావు బండి పడేసి ఉరికినాను బండి రోడ్లో పడేసి ఆ పాప ఉరికినావా యాదల్లో పోతుందా పాప ఆటో ఎంబడి ఉరికినావా నంబర్ చూసావా ఏ నంబర్ ఆటో నంబర్ ఒక్క నిమిషం నేను అడుగుతా నువ్వేం పెద్ద ఆఫీసర్ ఏం కాదడేమే ఏదో నువ్వు పెద్ద పాయింట్ కనిపెట్టినట్లు నంబర్ చూసినావా కాదు ఆటోలో ఉన్నోని చూసినావా అడగల్లా నీకేం ఆటో నంబర్ తో ఏం పని నీకు ఆటో ఆడబెట్టి కొట్టకపోదామనే లేదా దాని మీద ఏమైనా ఫేక్ ఫైనాన్స్ తీసుకుందామనే మాట్లాడతావు దూరద్దు నువ్వు 2 కిలోమీటర్లు అని అమ్మ 2 లక్షల బండి రోడ్లో పడేసిపోతే ఎవడని ఎత్తకపోతే ఎవడు దిక్కు అది ఆ బాబు నీకు ముక్కు మొగమోడు చూసినావు ఆ పాప కోసం నువ్వు అని అమ్మ 2 కిలోమీటర్లు లక్షలు విలువ చేసే బండి లక్షల బండి అదేమన్నా లక్షలు పోతే గుదిరి కమ్మినా కూడా 500 వస్తుందో రాదా డౌట్ లే మళ్ళా దాని లక్షలు అంటే ఎవడో నమ్ముతాడు మంచి పని చేసేటప్పుడు రూపాయలు 10 రూపాయలతో పోలుస్తారు చెప్పే లక్షల ఇప్పుడు ఈ బండి ఎంత చెప్తే నీకేం నష్టం ఇప్పుడు నష్టం బండితో కోట్లంట వాడు చేసిన మంచి పని అలాంటి మంచి పని అది మాట్లాడే వాడు చూసినాడట పెట్టినాడట వాడు ఉరికినట్ట 2 కిలోమీటర్లు పోయినట్ట అది ఆటో ఎమ్మెల్యే ఏమైనా రిక్షా రవాణా మంచి నీళ్ళు ఏమైనా ఫోన్ చేసినావా ఏం నీళ్ళు దాక్కుండా ఉరికినావా ఒక మొగతనం ఉన్న వ్యక్తి ఒక నిజాయితీ పౌరుడు ఉండి ఒక అందగాడేయండి అంత పెద్ద బండిని మగాడు ఈడ పౌరుడు కాడు వాడు 2 కిలోమీటర్లు ఉరికిస్తానంట నాకు చెప్తున్నాడు నాకు మంచి బూతులు వస్తాయి అంత దూరం ఉరికితే ఆట ఎందుకు పట్టుకోలేకపోయినావు ఖర్చు బాగా నీ ఖర్చు ఏవో అమ్మ కిడ్నాప్ చేసినారా కిడ్నాప్ అపావ్ అయితే నువ్వు పడిపోయినావు కళ్ళు తిరిగి చూస్తుండో వీడు చూసినావా హైలైట్ ట్విస్ట్ ఏందో వాడు ఆ బాబాని ఆ పాపను కిడ్నాప్ చేసుకుని పోయేది కాక ధైర్య సాహసాలతో ఒక ధీరుడు సూర్యుడు ఒక ధీరుడు నూరా కాలభైరవుడు అర్థమైందా భైరవ దీపంలో ఉన్న లెక్కున్నావు నువ్వు వాడి ఎంటబడి ఆటో దగ్గర లోపల మొగం పెట్టినావు ఎట్లా వాడు ముసుగు ఇట్లా పెట్టేసినాడు అది మొగం అది చూడు వాడు మొగం పెట్టినంట ఆటోలో పెట్టినంట వాడు చేయి పెట్టినంట ఇటు మత్తి మరపు వచ్చి వాడు ఆటోలో 2 కిలోమీటర్లు పరిగెత్తి ఆటోలో ఉన్నది ఎవరు ఇట్లా చూస్తే మా వీడేదో మాస్క్ పెట్టుకొని క్రిస్ ఏదో టైంలో పోతాడు చూడు వాడు పరిగెత్తి ఇట్లా వాడు మాస్క్ పెట్టినంట వాడు పడినంట ఏమో నమ్మే మాట మాస్క్ అంటే మొగాండోళ్ళు ఇచ్చే మాస్క్ కాదురా గుఠాల్ కర్చీఫ్ లో విషం పెట్టి అదేదో మత్తు పెట్టి వాడి మొగాని పెట్టి వాడబడిపోయినావా బండి ఎట్లా వచ్చింది మళ్ళీ ఎప్పుడు వేసినావా ఎట్లొచ్చడానికి లే లోఫర్ నా కొడక నోట్కొచ్చిందని చెప్తాను 500 రూపాయలు విలువ చేయని బండిని ఎవడెత్తపోతాడు మళ్ళా చెప్పు మళ్ళా వాడు చెప్తాడు మళ్ళా నువ్వు చూసినావా అవన్నీ మత్తులో ఉన్నావు ఖచ్చితంగా చూసినావా ఏ లోఫర్ నా కొడక చిల్లర నా కొడక ఎక్కడ కోతుమోడా ఎవడురా నువ్వు మత్తు మంది వేస్తాను మమ్మల్ని వేస్తావు నువ్వు నీకు అబ్బా మళ్ళీ నువ్వు మత్తు మంది ఇచ్చిండో లేపాప్కి లేలేదా
వానికి కాదు వానికి ఇచ్చాడండి. నీకు మత్తు గురించి కూడా తెలుసా? ఎంతసేపు పని చేస్తుందో? కాదు మన వాడు చెప్తాడు మత్తు పని చేసి మళ్ళీ లేచి మళ్ళీ వాడు పోయినాడు. మత్తు పెట్టినాడు, వాడు పడిపోయినాడు, మళ్ళీ స్లో వచ్చింది, లేచినాడు, బండి తీసుకున్నాడు, వచ్చాడు. రాదట్లా 3-4 గంటల సేపు అయితే తెలిసిన లేచాలకే ఎవరు మొన్న మొత్తం అట్లా ఉంటుంది. బాధిల్ శ్రీ 4 గంటల సేపు అవుతుందని ఎంత కరెక్ట్ టైమింగ్ తో చెప్తానో. నాకు వీడికి 99% నువ్వని డౌట్ ఉండే, ఇప్పుడు ఇంకో 30 పెరిగింది. 30% నీ మీద డౌట్ ఉంది. అంత సీన్లే నువ్వు వద్దు అసలు. నేను ఉండవు నిషము, లేచినావు. నేను ఒకటి కోట్లోకి వచ్చి కూడా ఈ సాక్ష్యాన్ని బలంగా నువ్వు చెప్పగలుగుతావా? చెప్పగలుగుతా, ధైర్యంగా చెప్పగలుగుతావా? నా ధైర్యం ఏంద్రా, ఊరు నడిపి తీసుకుని నరికేద్దాం పని. చట్టానికి అప్పచెప్తావు. ఆ చట్టం మధ్యలో ఎందుకు వచ్చిందినా? చట్టం ఉంటే చట్టం పరంగా శిక్ష అది ఉండేది లేనట్టుగా ఉన్నట్టుగా చేస్తారాడ. ఉండేది లేనట్టుగా ఉన్నట్టుగా చేస్తారాడ. ఎంత మంది వస్తారో ఇరికిస్తే మళ్ళా బయటకు కూడా రాలేరు. అట్లా ఇరికిస్తారు మీరు ఇరికిచ్చే పంచాయతీ ఇంకెంత మంది ఉంచుతారో. చట్టానికి ఎంత మంది అతికిచ్చిన నాకు ఉరిలేపిస్తారు, మీరు శిక్షలో పెట్టారు. ఉరిలేపిస్తారు, మీరు శిక్షలో పెట్టారు. నువ్వు చేస్తావా? ఏదో నువ్వేదో భయపడుతున్నావు. భయపడేది కాదు, నువ్వు ఏం భయపడతావు? పౌరుడుగా మాట్లాడాలా? ఓ పసిపిల్లలు మత్తు పెడతారా? కిలోమీటర్లు ఉరికెత్తిన దొన్నపాత మగం వేసుకొని వాడు కోతి మగం వేసుకొని బొమ్మలు ఎండిపోయినా కూడా 2 కిలోమీటర్లు పరిగెత్తినాడు ఒక ఆడపాపని కాపాడడం కోసము. వాని వంతు బాధ్యత వాడు చేసినాడు. చెప్పాలంటే అసలు వీనికి అవార్డు ఇల్లా నా బొంగిల్లా అని మగాని కోతి మగాని. నేనైతే గవర్నమెంట్ తరఫున నీకు ఒక అవార్డు రిక్వెస్ట్ చేస్తాను. ఏమి ఇంకా ఏది ఇంకా సన్మానం చేయి. సన్మానం ఆడమేడికి వస్తుంది. పద్మశ్రీ అంటే రాదు మనకి, సుఖశ్రీ అని ఏదైనా కొత్తది ఉంది, అది తెప్పిస్తాను నీకు అవార్డు. అంటే మనకి పేరు పలుకుబడి ఉంది కొన్ని దాని ఎక్కించి సన్మానం చెప్పి. ఈడ సన్మానం కాదు, శ్రీమంతం కాదు, ఇక్కడ జరుగుతాండి. నీకు నచ్చినట్లు గాజులు లంగాలు ఇవన్నీ మాట్లాడద్దు. ఆవిడ ఎంత హైట్ ఉంటాడు? వీనంతే ఉంటాడా? అది ఏక్ నంబర్ చోదర్ నాయల్ ఖేడి నా కొడుకులంతా నీ హైటే ఉంటారు. ఏక్ నంబర్ చోదర్ నాయల్ ఖేడి నా కొడుకులంతా నీ హైటే ఉంటారు. అయినా తొండు కింద నరకమంటావా? నరికేసే ఏముంది కలరు ఈ బొచ్చు టైపేనా? ఇప్పటికే నరకమంటావు కదా, మాట మారద్దు. ముక్కు అదే దబ్బిడే. ఏ లోపల నా కొడుక ఇంకేం చెప్పి నేనేం చెప్పా ఇంకా అంతే కదా. పార్ట్ పార్ట్ వివరించుకుంటూ వచ్చిన లాస్ట్ లో ఎవరని తెలుస్తుంది. నువ్వెందుకు నేనే అంట నిన్న నరకేలా నరికేసావుగా చెప్పింది. నరికేలా అట్లా వాళ్ళని మన నరికేను మళ్ళా. మూత అది కొండ ముంచుకోవచ్చా కొండ మించుకోవద్దు మూతేనా? అది ఫేస్ కళ్ళలోకి పెట్టి కళ్ళు చూసినావా? కళ్ళు అయితే దొంగగోలు పట్టే మొదలు ఉన్నాయి నాకు. వీళ్ళెక్కి ఉన్నాయా? ఆడాడివి ఇంచేస్తా ఒక్కసారి కానీ మాట్లాడినావు అనుకో ఫైనల్ రాని. వాడు ఎవడో బయట పడుతున్నాడు కదా ఇప్పుడు. నువ్వు నిజాయితీగా నిర్భయంగా భయపడుకోకుండా కోర్టులోకి వచ్చి సమాధానం చెప్పాలి, సాక్ష్యం చెప్పాల్సి ఉంటుంది. నీకు ఒకవేళ ఇంకా సాక్షులు కావాలంటే నేను లెక్కిస్తాను, 4-5 అరేంజ్ చేసుకో. చూడు ఎంత వాడు ఉరికిండే చూసిన సాక్ష్యం చెప్పాలా. ఆటోకి ముసుగు చూసేటప్పుడు మంచి గెలవడం కోసం ఏమన్నా చేస్తాం మేము. మంచి అది ఏమన్నా మంచి కదా. మళ్ళా చెప్పు ఇప్పుడు ఎవరు అనేది నువ్వు ఓపెన్ అయిపో. ఏ తమాషాలు చేయద్దు నువ్వు. సీరియస్ నువ్వు నిజమా? నిజం చెప్పరా? ఇప్పుడు కన్ఫర్మ్ అన్న వాడే. నువ్వు చూసినావు, నీకు గుర్తుందా? ఏం మాట్లాడతాను నువ్వు ఫస్ట్ బండిది డైరెక్ట్ లాయర్ దగ్గర పోయి నీది రాపిచ్చేస్తా. నువ్వేం మాట్లాడతాను? ఉండు వాయ్ మా అల్లయ్యేంద్ర నువ్వు చేత్తో వీలునామా రాపిస్తా. ఏమి నీతో వీలునామా రాపిస్తాను లాయర్ తో. ఏమి వీలునామా అంటే తెలుసు కదా నీకు? వీలునామా అంటే తెలుసా? వీలునామా అంటే తెలుసా? వీలునామా అంటే మొత్తం క్రైమ్ బ్యాచ్ చేసిండేది. మళ్ళీ అందుకే వీలునామా నీ మీద రాపిస్తాను. నేను రాపిద్దు నువ్వు సాక్ష్యం ఇంటి బుద్ధ చెప్తాడు. నీకు బందోబస్తు ఎంతైనా పెట్టిస్తా. ఏమి ఈ మ్యాటర్ నువ్వు ఏదైనా అనుకుంటున్నావేమో నా కొడక పాచేస్తా. ఎవడా నువ్వు మాట్లాడతావు?
మాట్లాడతాను నువ్వు చేయమనుకుంటున్నావు నువ్వు బెదిరిస్తున్నానని చెప్తా. ఏం బెదిరిస్తాను నాకు ప్రాణహాని ఉందని కూడా చెప్పు. ఎక్కువ మాట్లాడతాను కాబట్టి 6 లక్షలు కూడా చెప్పు. ఆ లాయర్ గారితో మాట్లాడతాము. నీకు ప్రాణహాని ఉందని ఒక పిటిషన్ కూడా రాసేసేయి సరేనా? నీ ఏం పిటిషన్ ఇస్తావా? పిటిషన్ మత్తు 4 గంటల సేపు పని చేస్తుందని నువ్వు ఎట్లా చెప్పినావు? అదే నాకు చీరలు చెప్పాడు. ఎవరు చెప్పినారు అంటే నీ కిడ్నాప్ చేసే బ్యాచ్ కూడా పరిచయాలు ఉన్నాయి. అంత లేదు నీవు ఎట్లా చెప్పగలుగుతారా? అసలు ఆ టాపిక్ ఎందుకు మాట్లాడుకున్నారు మీరు? నేనేదో ఊరికే క్యాజువల్ గా చెప్పిన. ఏ క్యాజువల్ గా? ఊరినే నార్మల్ గా. నువ్వు కూడా క్యాజువల్ గా కోర్టులో చెప్పు. నువ్వు కూడా క్యాజువల్ గా కోర్టులో చెప్పు. ఏమని చెప్తావు? కోడలు తీసుకొని అనికేస్తాను. అది కూడా చెప్పు. ఈ ఒకటి పెంచుకుంటా పోని అట్లే పోతుంది. ఆ బాబు ఎట్లా తిరగాల పదాంప లాయర్ తో పోయి ఎంతో మాట్లాడితే ఒకసారి నాకు నేను వద్దాను అనవసరం ఇరికిద్దునా. నీకు చూడు రాకుండా ఇంటికాడ కూడా ఇంటికాడికి ఎట్లా వస్తావు? సబ్జెక్టులు ఉంటే సబ్జెక్టులు ఎవడు ఉంటాడు? నువ్వే ఉంటావు సబ్జెక్టులో. కనబడతాయి కదా. ఎవరు నువ్వు? ఏ ఉరికితా నువ్వు ఉరికినా ఏం కదే. నువ్వు ఎంత ఉరికైతే వేరే కాదు. డైరెక్ట్ వస్తారు. బండి స్టార్ట్ చేసుకోమో చెప్తా. స్టార్ట్ చేసుకోను నువ్వు పట్టుకుంటా చెప్తా. స్టార్ట్ చేయవాడు ఫుల్ స్పీడ్ మీద దొరుకుతా అంటాడు. వెళ్ళిపా.